అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న ఈ ఫ్రూట్స్ మల్బరీ ఫ్రూట్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీనిలో పొడవు రకం ఒకటి, పొట్టి రకాలు ఒకటి ఉంటాయన్నమాట. దీనికి మనం ఈజీగా వీటిని పెంచుకోవచ్చు. ఓ చిన్న కొమ్మని తీసుకొని మన కుండీలో నాటినా సరే మంచిగా పెరిగి మనకి ఫ్రూట్స్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నేను నాటింది చాలా చక్కగా చిగురు వేసింది. మంచిగా ఫ్రూట్స్‌ని కూడా ఇస్తుందనమాట. అవి కూడా చూపిస్తాను. తర్వాత ఏంటంటే, ఇది అసలు ఈ ఫ్రూట్స్ తినటం వల్ల మనకి రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది. అలాగే రక్తహీనతతో బాధపడే వారికి ఇది మంచి మెడిసిన్ అనమాట. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టును కూడా మంచిగా పెరిగేటట్లు చేస్తాయన్నమాట. చర్మంపై ముడతలు పోగొడతాయి. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. వైటమిన్ సి ఉంటుంది. అలాగే ఐరన్, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పొటాషియం కూడా ఉంటుందన్నమాట. వీటితో మనం జామ్ తయారు చేసుకుంటాం. అలాగే జ్యూస్ తయారు చేసుకుంటాం. వైన్‌గా కూడా తయారు చేస్తామన్నమాట. వైన్ తయారు చేస్తారు. ఈ మొక్క మీకు కనిపిస్తే అస్సలు వదలొద్దండి. కుండీలో కూడా నాటేసేయండి. చాలా చక్కగా ఒక కుండీ కాదు, ఎక్కువ కుండీలు మంచిగా నాటుకోండి. అందరికీ ధన్యవాదాలండి.